నమస్కారం. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి వార్డులో కానీ, ప్రతి ఒక్క గ్రామంలో కానీ, ప్రతి ఒక్క వీధిలో కానీ ప్రజలకు అవేర్నెస్ తేవడం కోసము ఇలాంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేస్తుంటారు. పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు. వాళ్ళకంతా ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది. అక్కడ నుండి వాళ్ళు విముక్తి పొందడం కోసము, ఒక రిలాక్సేషన్ కావడం కోసము, అదేవిధంగా ఆరోగ్యంగా ముందుకు పోవడం కోసము యోగా రోజుకి ఒక అర్ధగంట లేకపోతే ఒక గంట చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో, ఇంకా మెరుగ్గా చురుగ్గా పనిచేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే అమరన్న గారు వారి యొక్క ఆదేశంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 11వ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళల కోసమే మన సీఎం గారు ఈ యోగా దినోత్సవం ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చారు. అలాగే మన పలమనేరు డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే అమరన్న గారి ఆదేశాల ప్రకారం మేమందరూ ప్రతి ఒక్క వార్డుల్లో జరుపుకోవాలనేసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఈ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు పురస్కరించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి మనసారా కోరుకుంటున్నాం.